హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ వాటర్ సమయంలో ఖైదీల జీవితం ఎలా ఉండేది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్లాక్ వాటర్ ఈ పదం విన్నప్పుడల్లా మన చుట్టూ ఏదో ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. ఇది అదే ప్లేస్ ఎక్కడే మన స్వాతంత్ర సమరయోధులు అవమానకరమైన మరియు హింసాత్మకమైన అత్యాచారాలకు గురయ్యారు, హత్యలకు గురయ్యారు. ఇందులో లెక్కలేనంత మంది బాధ మరియు హింస యొక్క ఆనవాళ్లుంటాయి. అవి నేటికి ఈ కథను మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ బ్లాక్ వాటర్లోని శిక్షలు ఎలా ఉంటాయంటే ఈ పేరు ఖైదీలకు అలాగే గుర్తుండిపోతుంది. దీన్నే సెల్యులర్ జైల్ అని కూడా పిలుస్తారు. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్లో నిర్మించబడింది. భారత స్వాతంత్ర పోరాట యోధులను జైల్లో పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు దీన్ని నిర్మించారు. ఇది భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ అటువైపున గనుక ఎవరైనా వెళితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి అయితే దాదాపుగా లేనట్టే. దాదాపుగా ఏంటి, అసలు చెప్పలేం. మరి ఇలాంటి జైలును అసలు ఎవరు కట్టించారు? అసలు భారత ఖైదీలతో బ్రిటిష్ వాళ్ళు అంతగా ఏ పనులు చేయించారు? ఎందుకు ఖైదీలు ఈ బ్లాక్ వాటర్ పేరు వింటేనే భయపడతారు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పోర్ట్ బ్లేర్ అనేది భారతదేశం యొక్క కేంద్రపాలిత ప్రాంతం. ఈ ప్రాంతం భారతదేశం యొక్క ప్రధాన భూభాగానికి అనుసంధానించబడి లేదు, కానీ సముద్రంతో చుట్టుముట్టబడి ఉంది. ఇది భారతదేశ ద్వీపకల్ప సమూహాల్లో ఒక భాగం. దాని చుట్టూ అనేక కిలోమీటర్ల లోతైన సముద్రం ఉంది. అంటే ఎవరైనా ఖైదీ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అతను ఖచ్చితంగా సముద్రంలో మునిగి ప్రాణాలు వదలాల్సిందే. అందుకే దీన్ని బ్లాక్ వాటర్ అని పిలుస్తారు. భారతదేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధులను హింసించడానికి లేదా కఠినంగా శిక్షించడానికి ఈ జైలు ఉపయోగపడింది. నిజానికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ జైలు భయాన్ని ప్రజల్లో వ్యాప్తి చెందించారు. 1857లో దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటి విప్లవం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ వారు ఈ జైలు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ జైలు నిర్మాణం 1896లో ప్రారంభమైంది. దీని నిర్మాణ పనులు ప్రారంభమైనప్పుడు అండమాన్ దీవులు అడవులతో కప్పబడి ఉన్నాయి. ఆ ద్వీపంలో అడవిలో ప్రమాదకరమైన కీటకాలు, పాములు, తేళ్లు కనిపించాయి. దీనివల్ల ఇక్కడ పనిచేస్తున్న చాలామంది చనిపోయారు. అయినప్పటికీ ఇక్కడ మొదట ఆంగ్ల ప్రశంసకుల నివాసం కోసం ఇక్కడ ఇళ్లు నిర్మించబడ్డాయి. కమిషనర్ నివాసం కోసం ఒక ఛాంబర్ను నిర్మించి పూర్తి నిఘా కోసం జైలు మధ్యలో భారీ టవర్ను ఏర్పాటు చేశారు. అది జైలును అన్ని వైపుల నుంచి పర్యవేక్షించే టవర్. ఈ టవర్లో ప్రమాదాన్ని సూచించడానికి ఉపయోగించే పెద్ద గంట ఉంది. ఇక్కడ గంటను అత్యవసర సమయాల్లో మోగించాలని మరియు ఖైదీలను హెచ్చరించడానికి, భయపెట్టడానికి దాని ధ్వనిని ఉపయోగించారు. ఆ తర్వాత ఈ జైల్ సెల్స్ యొక్క నిర్మాణం మొదలైంది. వాటి స్థాపన కోసం జైల్లో శాఖలు సృష్టించబడ్డాయి. ఈ భవనాలన్నీ అంతస్తులుగా ఉండేవి కాబట్టి ఈ జైల్లో మొత్తం 696 ఛాంబర్లు నిర్మించబడ్డాయి. అప్పట్లో 5 లక్షల రూపాయలతో ఈ జైలు నిర్మాణం పూర్తయింది. ఈ జైలును నిర్మించడానికి బర్మా నుంచి అత్యుత్తమమైన ఎర్ర ఇటుకలను తెప్పించారు. దాంతో ఈ జైలు యొక్క ప్రధాన భవనం నిర్మించబడింది. జైలు మొత్తం నిర్మాణం 1906 మార్చి 10న పూర్తయింది. దీన్ని పూర్తి చేయడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఒక్కో సెల్ పొడవు 4.5 మీటర్లు, వెడల్పు 2.7 మీటర్లు. ప్రతి సెల్కి 3 మీటర్ల ఎత్తులో కిటికీ ఉంటుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఎందుకంటే సమీపంలో సముద్రం ఉంది. అయినప్పటికీ కొంతమంది ఖైదీలు ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు విజయవంతం కాలేదు. ఇక్కడ ఒకేసారి 23 మంది అలసిపోయిన ఖైదీలు కలిసి పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ అందరూ పట్టుబడ్డారు. జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జైలు అధికారి 87 మంది ఖైదీలను ఒకే వేదికపై ఉరితీయాలని ఆదేశించారు. అయితే ఇక్కడ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఖైదీలు కూడా ఎందరో ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చిన ఖైదీలను రకరకాలుగా వేధించారు. ప్రతి ఖైదీకి 20 పౌండ్ల కొబ్బరి, ఆవాలు మొదలైనవిచ్చి వాళ్ల కాళ్లతో వేగంగా నడిస్తే దాని ద్వారా వచ్చే నూనెను బావిలోంచి తీసి రాసుకోవచ్చని అనుకునేవారు. అలా చేయలేని ఖైదీలను దారుణంగా కొట్టేవారు. పొడవాటి గొలుసులతో కట్టి హింసించేవారు. అంతేకాకుండా జైళ్లలో ఉన్న ఖైదీలను కష్టతరమైన పనులతో గంటల తరబడి బిజీగా ఉంచేవారు. వాళ్ల చేతులకు సంఖ్యలు వేసి చెట్లను, మొక్కలను సంరక్షించే బాధ్యతలు అప్పగించారు. ఇది కాకుండా వాళ్ళని ఒంటరిగా ఒక గదిలో నివాసం ఉండేలా చేసి కొన్ని వారాల పాటు చీకట్లో మగ్గబెట్టేవారు. ఖైదీలను శారీరకంగా మరియు మానసికంగా హింసలకు గురి చేసేవారు. అయితే ఖైదీలను హింసించడానికి బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన పద్ధతుల్లో మరింత తీవ్రమైనదిగా ఏదైనా ఉందా అంటే అది ఖైదీలను కొన్ని రోజుల పాటు ఆకలితో ఉంచి ఆహారాన్ని అందించినప్పుడు అందులో గడ్డి నుంచి తయారు చేసిన కూరగాయలు వేసిచ్చేవారు. అయితే ఆ కూరగాయల్లో ఉప్పు, కారం ఏవీ ఉండేవి కావు. ఆ వ్యక్తులు ఎలాంటి జీవితాన్ని అనుభవించుంటారు ఒక్కసారి ఆలోచించండి. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఈ రకమైన ఆహారం కారణంగా చాలామంది ఖైదీలు మరణించారు. రోజు తాగేందుకు ఇచ్చే నీళ్లలో కూడా పురుగులుండేవి. అయితే ఇంత జరిగినా ఖైదీలు ఈ నీళ్లను తాగాల్సొచ్చేది. సెల్యులర్ జైల్లో ఏర్పాటు చేసిన సెల్లో
ఖైదీల స్వయం ప్రతిపత్తి అవసరాలకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. వాళ్ళు తమ సెల్లోనే టాయిలెట్ను ఉపయోగించాల్సి వచ్చేది. ఇక్కడి ఖైదీలకు 2 పాత్రలు ఇచ్చేవారు. అందులో ఒకటి ఆహారం కోసం ఉపయోగపడుతుంది. ఈ పాత్రను కడగడానికి కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. ఖైదీలు పడుకోవడానికి మంచాలుండవు. కనీసం చాపలు కూడా ఉండవు. నేలపై మాత్రమే పడుకునేవాళ్ళు. శీతాకాలమైనా వేసవికాలమైనా సరే, వాతావరణం ఎలా ఉన్నా ఎవరైనా ఖైదీ సౌకర్యాలను గురించి అడిగితే వాళ్లకు కఠిన శిక్షలు తప్పవు. ఒక నివేదిక ప్రకారం ఈ జైలు కేవలం భారతీయ ఖైదీలకే పరిమితం కాదు. బ్రిటిష్ వారు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఖైదీలను తీసుకొచ్చి ఆ జైల్లో పడేసేవారు. ఇది బ్రిటిష్ అధికారులకు ఇష్టమైన ప్రదేశం అని చెప్పాలి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీయులు ఈ సెల్యులర్ జైలును తమ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు జైలును నిర్మించిన బ్రిటిష్ వాళ్ళను కూడా అక్కడ ఖైదీలుగా ఉంచారు. జపనీయులు ఈ జైల్లోని 2 భాగాలను పూర్తిగా ధ్వంసం చేశారు. కానీ 1945లో బ్రిటిష్ వారు ఈ జైలును మళ్లీ తమ అధికారంలోకి తెచ్చుకున్నారు. బ్లాక్ వాటర్ కోసం ప్రాణత్యాగం చేసిన మన స్వాతంత్ర సమర యోధులలో బతుకేశ్వర్ దత్, ఎస్ చంద్ర చటర్జీ, సోహాన్ సింగ్, మౌలానా అహ్మదుల్లా, అబ్దుల్ రహీం సాదిక్, మౌలానా ఫైజిల్, వీళ్లే కాకుండా ఇంకా ఎంతోమంది స్వాతంత్రం కోసం ఈ ఇనుప చువ్వల వెనక చీకటి గోడల మధ్య మగ్గిపోయారు. ఈ సెల్యులర్ జైలు గోడలపై అమరులైన విప్లవకారుల పేర్లు ఇప్పటికీ చెక్కబడున్నాయి. ఈ జైలు ఉన్న ప్రదేశంలోనే నేడొక మ్యూజియం స్థాపించారు. బ్లాక్ వాటర్ కథ మన స్వేచ్ఛ కోసం మన పూర్వీకులు ఎంత ఎక్కువ కష్టపడ్డారో అన్నది తెలియజేస్తుంది. ఆ తర్వాత 1963లో గోవింద్ వల్లప్పన్ పంత్ హాస్పిటల్ 520 పడకలతో ఇక్కడ ప్రారంభించబడింది. ఈ ఆసుపత్రిలో 40 మంది వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఎంత హింసించినా సరే, ఎంతోమంది మహానుభావులు మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అందుకే వాళ్ళిచ్చిన ఈ స్వతంత్రం, వాళ్ళిచ్చిన ఈ జ్ఞాపకాలు ఎప్పుడూ మన హృదయాల్లో పదిలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.